హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ మధ్యన మనస్ఫూర్తిగా వీడియోలు చేయలేకపోతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పరిస్థితి బాగోలేదు. మా వారికి ఒంట్లో బాగోలేదు. 3 వారాల నుంచి అతనికి ఒంట్లో బాగోలేదు. వైజాగ్ కేజీహెచ్లోని చూపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మాకు ఇంకొక హాస్పిటల్కి పంపారు. ఆ హాస్పిటల్ ఎక్కడంటే వాల్టేరు, పొలమాంబ గుడి డౌన్లోని వాల్టేరు. హార్ట్ ప్రాబ్లం సంబంధించిందనమాట. అక్కడ చాలా బాగా చూస్తున్నారండి. ప్రస్తుతానికి చెకింగ్లు, టెస్టులు అన్నీ అవుతున్నాయి. పర్వాలేదు అన్నారు. ఆ భగవంతుడు ఎక్కడో అక్కడ కొంచెం మాకు మేలు చేశాడు. పర్వాలేదు, కొంచెం తగ్గింది, బాగానే ఉంది. కానీ గుండు మాత్రం వీక్గా అయిపోయింది. ఆయనకి శక్తి రాదు అని చెప్తున్నారు డాక్టర్లు. పర్వాలేదండి, భగవంతుడు ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. అన్నీ మా పాపే చూపిస్తుందండి దగ్గరుండి. ఎందుకంటే నేనేమీ చదువుకోలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమిటో తెలియదు. నా కూతురు చదువుకుంది కాబట్టి ఈరోజు నా కూతురు నాకు కొడుకయ్యి మా వారికి మాకు చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏవి ఓపి రాయించాలి నాకేం తెలియదండి. ఇగో ఈ హాస్పిటల్ వీడియో తీస్తున్నాను. చాలా పెద్ద హాస్పిటల్, చాలా బాగుందండి. నిజంగానే నా బిడ్డ ఉండబట్టి నా భర్త ఆరోగ్యంగా కొంచెం కనబడుతున్నారు, బాగున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబ సభ్యుల్లోని ధనము ఆస్తులు పాస్తులు కాదండి. మనం పుట్టిన పిల్లలు మనకి లైఫ్లో మనకి సపోర్ట్ చేస్తారని మనం ఎదురు చూస్తాము. ఆడబిడ్డ ఉండి హాస్పిటల్ 2 వారాల నుంచి తిప్పుతుంది. హాస్పిటల్ చూస్తే ఒక్కొక్కళ్ళు. అందుకే దయచేసి మీరు సిగరెట్లు అవి కాల్చడం అది మానండి. మందు పదార్థం కూడా తీసుకోకూడదు. ఆరోగ్యాన్ని చూసుకోవాలండి మనం ప్రతి ఒక్కరూ. వాళ్ళందరినీ చూస్తే చాలా బాధేసింది. భగవంతుడా, వీళ్ళందరూ బాగోవాలి, వీళ్ళ ఆరోగ్యం బాగోవాలి అని అన్నాను నేను. అందరూ బాగుంటే కదండి మనం కూడా బాగుంటాము. హాస్పిటలల్లో చాలా బాగుంది. బాగా ట్రీట్మెంట్ మాత్రం బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. పర్వాలేదు, మందులు అవన్నీ ఇస్తున్నారు. వాల్టేర్ అండి, వాల్టేర్ దగ్గర గుడి ఇది హాస్పిటల్ పొలమాంబ డౌన్లోకి దిగాలి. గవర్నమెంట్దేనండి ఇది కూడా. పెద్ద అమౌంట్ అవ్వదు. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వెళ్ళి చూపించుకోండి. కానీ తెలిసిన వాళ్ళు ఉండాలి, బాగా చూస్తారు. సపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఉండాలండి. ఎవరు లేకపోతే మనకి ఏమీ తెలియదు కదండి. ఎవరు చూస్తారు చెప్పండి. చాలా బాగా చూశారు, మందులు రాశారు. మా అమ్మాయి తీసుకెళ్ళి చూపించడం మాకు నిజంగా చదువుకున్న అమ్మాయి ఉంటే మనకి ఎంత సేఫ్టీ అని నేను ఆ భగవంతుడిని దండం పెట్టుకున్నాను. ఈరోజు ఆ దేవుడికి బెల్లం పెట్టి నైవేద్యం వినాయకుడికి దండం పెట్టుకున్నారండి హాస్పిటల్లో. అదిగోండి వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తుంది. అన్ని టెస్టులు చేయిస్తుంది. ఇంకా టెస్టులు ఉన్నాయి.